రాష్ట్రంలో గల ప్రస్తుత పరిస్థితులపై ఈరోజు ఎన్టీఆర్ భవన్లో శాసనసభ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు, గాలిముద్దు కృష్ణమనాయుడు, అశోక్ గజపతిరాజు, పరిటాల సునీత, వర్ల రామయ్య, దేవినేని ఉమా, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. చాలా బ్యాడ్గా ఉంది. బయట కూడా చాలా గందరగోళంగా ఉంది, చాలా బ్యాడ్గా ఉంది. ఇది మనకు విధంగా చెప్పాలంటే మనకు స్ట్రాంగ్ ఇష్యూ. ఇది మనం చాలా బాగా చేసాం. అలాంటిది వ్యవస్థను ప్రశ్నపట్టించారు, మొత్తం కంపైపోయింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గవర్నర్ గారు టీడీపీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఒక ప్రక్క ప్రకృతి వైపరీత్యం, మరోపక్క అవినీతి కుంభకోణాలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యల విషయంలో విఫలమైందని, మరోపక్క విద్యుత్ కోతల వలన రైతులే కాకుండా పరిశ్రమల యాజమాన్యాలకు పవర్ హాలిడేస్ ప్రకటించడం వలన వారు కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి అంటే ఐ థింక్ ఫ్రమ్ 29th onwards we have been seeking an appointment with His Excellency the Governor. అలాగే టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ అసలు ఈ రాష్ట్రంలో కరెంటే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా పూర్తిగా ఇవ్వలేని ఈ చాదకాని ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ముఖ్యంగా బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కేవలం 35,000 మాత్రమే చెల్లిస్తామనడం చాలా దారుణమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలంకిత మంత్రులతో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. ముఖ్యంగా కరెంట్ అయితే లేనే లేదు. ఉన్నదన్నట్టుగా అప్పుడప్పుడు రోజుకొకసారి బల్బ్ ఇట్లా వెలుగుతుంది, ఆగిపోతుంది తప్ప కరెంట్ అయితే లేదు. మరి ఎన్ని గంటలు ఇస్తారు, ఎన్ని నిమిషాలు ఇస్తారో చెప్పమని మేము అడుగుతున్నాం. అసలు దానికంటూ ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే పాపం పెట్టుబడి పెట్టేటువంటి రైతులు పెట్టుబడి పెట్టకుండా ఉంటారు. అనంతరం గాలిముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ మొన్న సచివాలయానికి ముఖ్యమంత్రిని కలవడానికి మేమందరం వెళ్లినప్పుడు మాకు చేదు అనుభవం ఎదురైందని, ముఖ్యమంత్రి మాతో 5 నిమిషాలు మాట్లాడి ఉన్నట్టుండి వెళ్లిపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, శాసనసభ్యులైన మమ్మల్ని కించపరిచినట్లుగా మాట్లాడడం, చివరికి కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. ఆనాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు రాత్రి వేళల్లో కూడా అపాయింట్మెంట్ ఇచ్చారని, మరి ఈ రోజు ఇప్పటి సీఎం కిరణ్ ఎవరిని కలవడానికి అంగీకరించకపోవటం అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రధానంగా ఈ కరెంటు కోతలకు నిరసనగా డిస్కం వద్ద టీడీపీ పార్టీ తరపున సెప్టెంబర్ 1న వరంగల్, 4న తిరుపతిలో, 6న వైజాగ్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడానికి టీడీపీ పార్టీ నిర్ణయించింది. జగన్ కేసులో A1, A2, A3, A4, A6, A7 ముద్దాయిలను అరెస్టు చేశారు. కానీ A5గా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మంత్రులందరూ ఢిల్లీకి పయనమై వారి కుర్చీలను కాపాడుకుంటున్నారు, కానీ ప్రజా సమస్యలపై పట్టించుకోవడం లేదని, మరి ఇలాంటి చాతకాని ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వానికి సీఎం కాపలా కాస్తున్నారని, దీనిపై గవర్నర్ సమాధానం చెప్పి తీరాలని ఈ సందర్భంగా టీడీపీ డిమాండ్ చేస్తుందని వారు పేర్కొన్నారు. అన్ని రకాల ఇబ్బంది ఉంది, దాని మీద కూడా మేము పోయి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని మీద డిస్కామ్ లో మన సెంట్రల్ డిస్కామ్ దగ్గర ధర్నాలు చేసేయడం జరిగింది. 29వ తేదీ, 2వ తేదీ వరంగల్, 4వ తేదీ తిరుపతి, విశాఖపట్నం 6వ తేదీ కూడా ఈ యొక్క డిస్కామ్ దగ్గర వరంగల్ 1, తిరుపతి 4, విశాఖపట్నం 6, 1st, 4th and 6th, తిరుపతి 4వ తేదీ. కాబట్టి అందరూ కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, ఎంతమంది వీలుంటే అంతమంది అక్కడ ధర్నా చేయడం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మా యొక్క నిరసన కూడా తెలియజేయాలని చెప్పనుకున్నాం. అదేవిధంగా ఏమంటే టెయింటెడ్ మినిస్టర్స్,
నాటకాలు ఆడతారా? టీవీ 11 న్యూస్ హైదరాబాద్.